మీరు అమ్మవారిని ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుంటూ, ధ్యాన శ్లోకం ఎంతసేపు పడుతుంది ఇలా మెల్లగా చెప్పండి. ఊరికినే గబగబ గబగబా కాకుండా అలా మెల్లగా ప్రశాంతంగా చెప్పండి. చెబుతూ అమ్మవారిని మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ అమ్మవారి రూపం మీద మీరు దృష్టి పెట్టి శ్లోకం మొదలు నుంచి చివరి దాకా కాన్షియస్గా, అవేర్ఫుల్గా, అవేర్సంగా మీరు ఎంతసేపు డీవియేట్ అవ్వకుండా అమ్మవారి మీదనే దృష్టి ఎలా సాగింది ఒకసారి చూడండి. మీరు పరీక్ష మీ మీద మీరు పెట్టుకోండి ఒకసారి. నారాయణుడు ఉన్నాడనుకోండి, చక్కగా చేయండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. చూడండి, ఈశ్వరుడు ఉన్నాడనుకోండి, చెయ్యండి. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ గంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. చేయండి. మీకు ఇష్టమైన దైవం ఒక ధ్యాన శ్లోకం తీసుకుని ఆ దైవాన్ని ఎంతసేపు చూడగలరు ఆ ధ్యాన శ్లోకంలో మీరు చూడండి. అసలు ప్రయత్నం ఇప్పుడు కాదు, చేయండి మీరు ఇంట్లో. కాబట్టి ఒకసారి మనకు ఇష్టమైన దైవం ఒక ధ్యాన శ్లోకం తీసుకుని ఆ ధ్యాన శ్లోకాన్ని ఆ ఇష్ట దైవాన్ని ముడిపెట్టి ఒక్కసారి మీరు బయటికి అనకండి, మంత్రం లోపలే అనుకోండి. లోపలే కూర్చునేలాగా ధ్యానంలో కూర్చున్నప్పుడు బయట ఇంద్రియాలు పనికిరావుగా, మీరు లోపలే మనస్సుతోటే ఆ మంత్రాన్ని ఉచ్చరించండి. మనస్సుతోటే ఆ రూపాన్ని చూడటం మొదలు పెట్టండి. మీరు నోటితో ఉచ్చరిస్తే మళ్ళీ మనస్సు దాని పని చేసుకుంటూ ఉంటుంది. మనస్సుతోటే మంత్రాన్ని ఉచ్చరించండి, మనస్సుతోటే రూపాన్ని చూడండి. అలా చూస్తే ఎంతసేపు ఉండగలదో ప్రయత్నం చేయండి. దాన్ని పరధ్యానం అని ఎందుకన్నాము అనంటే, మీరు కొంతసేపు చూసేటప్పటికి మీ మనస్సు ఏం చేస్తుందనంటే, ఎలాగైతే మీరు ఒక కృష్ణుణ్ణో ఒక రాముణ్ణో ఒక అమ్మవారినో ఒక శివుణ్ణో ఒక నారాయణుణ్ణో లోపల ఒక రూపాన్ని మీ మనస్సుకు అప్పచెప్పారో, దాన్ని కూర్చోబెట్టారో, ఆ మనస్సుకి బాగా తెలుసు బయటికి వెళ్ళడానికి. మనం ఒకటి అప్పచెప్పి కూర్చోబెడితే అది 100 పైకి తీసుకొచ్చి ఎక్కడి నుంచి లాక్కుపోవాలో మనం లాక్కెళ్ళిపోతుంది. దానికి బాగా తెలుసు. మనకన్నా బాగా అది రెడీగా ఉంది పారిపోవడానికి, వెళ్ళిపోవడానికి. అవునా కాదా? ఇప్పుడు పిల్లలు ఉంటారనుకోండి, వాళ్ళు పాకుతుంటారు కదా, దోగాడుతుంటారు కదా, పాకుతుంటారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోతుంటారు ఊరికినే పొద్దుస్తమానం. వాళ్ళని తల్లి ఏం చేస్తుంది, ఒకటి వేస్తుంది, తీసుకొచ్చి లోపల కూర్చోబెడుతుంది. వాడు అని చూస్తాడు, వాడికి ఏదో ఒకటి ఇస్తుంది, వాడు తింటుంటాడు దాన్ని. ఈ తింటూ తింటూ వాళ్ళ అమ్మని చూస్తాడు, అటు ఇటు చూస్తాడు. ఎవరు లేదంటే దాన్ని తింటూ నోట్లో పెట్టుకునో లేకపోతే పక్కన పడేసో మెల్లగా మళ్ళీ వెళ్తుంటాడు వాడు. చూడండి, ఇక్కడ ఆవిడికేమో వీడిని అక్కడే కూర్చోబెట్టాలని, వీడికేమో బయటికి వెళ్ళాలని. ఇప్పుడు బయటికి వెళ్ళాలనుకునేది శిశువు, కూర్చోబెట్టాలనుకునేది తల్లి. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? ఏ మాత్రం తల్లి దృష్టి తప్పిందా ఇది బయటికి వెళ్ళిపోతుంటుంది. ఏ మాత్రం. కానీ ఆ తల్లి అలానే కూర్చుంటుందా ఉదయం నుంచి సాయంత్రం దాకా? కూర్చోలేదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ లోపల కూడా నేను ఎంతసేపు అలాగా దాని మీద అలా పెడతాను. నేను కొంతసేపు పెట్టేటప్పటికి దానికి తెలుసు వీడు ఎక్కువ నా మీద దృష్టి పెట్టాడు, మనం ఒక 2-3 వాడి దృష్టిని మరలించాలి అని దానికి బాగా తెలుసు. ఏమిటి తెలుసా? మనకు బాగా ఇష్టమైనవేవో మనసు ఏం చేస్తుంది, దాన్ని మళ్ళీ పొడిచి ముందుకు తెస్తుంది. మనం వెంటనే కృష్ణుడిని పక్కకి తప్పించి దాని మీదకి వెళ్ళిపోతాం వెంటనే. ఏంటో మళ్ళీ అక్కడి నుంచి మనసు ఇంకో దానికి తీసుకెళ్తుంది మళ్ళీ. అంటే మనకు మనస్సు ఎంచుకునే మార్గం ఏమిటి తెలుసా అండి? బయటికి వెళ్ళడానికి మనకు కృష్ణుడంటే ఇష్టం, అందులో అనుమానం లే. కానీ దానికంటే ఇష్టమైనవి బోల్డ్ ఉన్నాయి మనకు. అవన్నిటినీ మనస్సు రెడీగా పెట్టుకుంటుంది, వెపన్స్. వీడిని కొట్టాలంటే
కృష్ణుడి కంటే పవర్ఫుల్ వెపన్ తీసుకురావాలి మనం లోపల నుంచి. అది ఎప్పుడైతే తీసుకొచ్చి ముందు పెట్టిందో మనం వెంటనే దానికి దాసోహం. అంతే. ఆ ధ్యానంలో కూర్చుంటాం. అయితే ధ్యానం చేసేటప్పుడు దీన్ని సగుణ ధ్యానంలో వీడు కొంత ఇలా పడిపోతారు కదా, వెంటనే అనుకుని మళ్ళీ ఇలా అంటే అర్థం ఏంటంటే మనకు ఈ చేష్టలు అర్థమైంది, వీడు ఎక్కడికో పడిపోయాడని తెలుస్తుంది అనమాట. మళ్ళీ వెంటనే ఇలా తలక ఇలా అనుకోవడం. అంటే ఇప్పుడు కుక్కలు చూసారా మట్టిలో బాగా పొర్లుతాయి, పొర్లి పైకి లేచి అని మొత్తం మట్టినంతా విదిలించుకుంటుంది. అలాగనే పాపం వీడికి కూడా ధ్యానంలో ఏవేవో అంటుకుంటున్నాయి, వీడి విదిలించుకుంటున్నాయి అనమాట. మళ్ళీ కూర్చుంటాడు. లేదా ఇంకొక ప్రమాదం ఉంది. ఒకటి మనల్ని ముక్కలను చేసి బయటికి తీసుకెళ్ళడం మనసుకు తెలుసు. లేదా కొంతసేపు ఎప్పుడూ పట్టదు నిద్ర, ధ్యానంలో కూర్చుంటే బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది. ఇదేమిటో కర్మ నాకు అర్థం. ఈ రెండు జరుగుతాయి ధ్యానంలో, ఇది ఇన్ఎవిటబుల్. ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలై వెళ్ళిపోయిన వాడు ఏమంటాడంటే చేశాను కానివ్వండి కొద్దిగా కాన్సన్ట్రేషన్ తక్కువ అంటాడు వీడు. కానీ రెండో కేటగిరీ ఉందే, ధ్యానంలోకి ఇలా కూర్చోగానే వాడు ఆయన గురువు గారు ఓం అంటారు, వీడు వీడికి గోంకారం, ఆయనది ఓంకారం. ఇప్పుడు చూడండి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ రెండో వాడు వీడు గురువు గారు అక్కడ అంతా కూడా ధ్యానం ఒక అరగంట, వీడు అరగంట ఏంటి గంట కూడా చేస్తాడు ధ్యానం, వీడికి పోయిందేంటి. వీడు లేచి అంటాడు ధ్యానం అయిపోతాడు, ఏంటో గురువు గారు త్వరగా పూర్తి చేశారండి ధ్యానం, ఇంకో అరగంట ఉంటే ఎంత బాగుండేది. అంటే వీడు ఏ నమ్మకం అంటే వీడు ధ్యానం చేశాడని వీడి నమ్మకం. వీడి నమ్మకాన్ని మొత్తం ప్రపంచం చేత కూడా నమ్మించే ప్రయత్నం చేస్తాడు వీడు.